ఈ అల్లం తీసుకొని క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవాలి. ఇది 150 గ్రామ్స్ తీసుకున్నాను నేను ఈ అల్లం. ఇప్పుడు ఈ అల్లం అంతా కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఈ పచ్చి అల్లం ఎలా రసం తీయాలి, అలాగే దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది మేము వాడున్నాము, ఇదైతే మాకు బాగా ఉపయోగపడింది. ఈ పచ్చి అల్లం అనేది ఎలా వాడాలనేది కూడా అయితే నేను చెప్తాను. ఇది 150 గ్రామ్స్ తీసుకున్నాను కదా ఈ అల్లం. ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అల్లం అంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఈ పచ్చి అల్లం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే మంచిదే కదా అనేసి మరి ఎక్కువగా కూడా అయితే తీసుకోవద్దు. ఇప్పుడు చూడండి ఈ వాటర్ వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ మాత్రమే పోసుకోవాలి. అలాగే మనకి కోల్డ్ అలా వచ్చినప్పుడు ఈ పచ్చి అల్లం రసం తీసుకోవడం వల్ల కొంచెం రిలీఫ్ కూడా వస్తుంది. అలాగే గొంతు ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిస్తుంది. ఇది మిక్సీ పట్టుకున్నాం కదా, చూడండి ఇలా అయితే పట్టుకోవాలి. అయితే దీంట్లో ఇంకా కొంచెం వాటర్ అయితే పడతాయి. బౌల్ ఒకటి తీసుకొని అలాగే స్టైనర్ కూడా ఒకటి తీసుకొని మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఇదంతా కూడా ఇందులో వేసుకోవాలి. పేస్ట్ చూడండి ఆల్రెడీ ఈ రసం అంతా కూడా కింద దిగింది కదా. ఇప్పుడు ఇందులో మనకి ఇంకా అల్లం ఫ్లేవర్ అనేది అయితే ఇంకా ఉంటుంది. ఇందులో ఇంకా కొంచెం వాటర్ వేసుకొని అంతా కూడా పట్టుకోవాలి. చిన్న చిన్న ఎలర్జీలు అలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటికి కూడా ఈ అల్లం రసం అనేది బాగా పనిచేస్తుంది. చూడండి మంచిగా ఇలా తీసేసుకోవాలి. ఆ రసం అంతా తీసేసి ఇదైతే పక్కన పెట్టేసుకోవాలి. మేము వాడే వాళ్ళం ఇది వారంలో ఒక 3 times అలా వాడితే సరిపోతుంది. అంటే డే బై డే అలా వాడుకోవచ్చు. ఇది పొరగడపును తీసుకోవాలి. పొరగడపును అంటే ఏమి తినకుండా ఉంటాం కదా, ఆ టైంలో తీసుకోవాలి. ఒకవేళ మరి ఎక్కువ వాటర్ పోసుకున్నా కూడా ఫ్లేవర్ అయితే పోతుంది కదా మళ్ళీ, అందువల్ల కొంచెం తగ్గించుకొని తీసుకోవాలి. ఇది ఎలా తీసుకోవాలి, ఎలా కలపాలనేది కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇది యూజ్ చేసే విధానం అయితే ఇప్పుడు చూపిస్తాను. ఇట్లా 1.5 స్పూన్ తీసుకోవాలి. చిన్న స్పూన్స్ అలాంటివి అయితే 2 తీసుకోవచ్చు. అలాగే నేను ఇప్పుడు ఇది 1.5 స్పూన్ అయితే తీసుకున్నాను. అలాగే తేనె, ఈ తేనె వచ్చేసి 1 స్పూను. చూడండి కొంచెం అంటుంటుంది కదా, ఒక 2 స్పూన్స్ అలా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలా ఒక గ్లాస్ తీసుకొని ఈ గ్లాస్ నిండా వాటర్ అయితే తీసుకొని ఇందులో పోసుకోవాలి. చూడండి ఒక గ్లాస్ చాలండి, అంతకంటే ఎక్కువ కూడా అవసరం లేదు. దీనికి అంటే 1.5 స్పూను అల్లం రసం, అలాగే 2 స్పూన్లు తేనె తీసుకున్నా. ఇప్పుడు దీనికి రెండింటి మీద ఇప్పుడు ఈ ఫ్లేవర్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకొని ఇలా తాగండి, చాలా మంచిది ఆరోగ్యానికి. అల్లం తీసుకోవడం వల్ల అది పచ్చి అల్లం రసం తీసుకోవాలి. ఇది ఒక గ్లాస్ బాటిల్ ఉంటుంది కదా, గ్లాస్ బాటిల్ తీసుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకు కావాల్సినప్పుడు బయటకు తీసి, అంటే మా తీసిన వెంటనే అయితే కొంచెం కూలింగ్ మీద కాకుండా కొంచెం ఒక 10 నిమిషాలు అలాగాక ఇప్పుడు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే కూడా మళ్ళీ ఎక్కువగా కూడా అయితే తీసుకోవద్దండి. ఇది మీకు కావాలనుకుంటే మీకు ఇది నచ్చితే కనుక ఫాలో అవ్వండి. 1.5 స్పూను అల్లం రసం, అలాగే 2 స్పూన్స్ వచ్చి తేనె, ఈ రెండింటిని మిక్స్ చేసి ఇట్లా ఒక గ్లాస్, ఇప్పుడు ఇంత గ్లాస్ ఉందనుకోండి, అంటే ఇది చిన్న కొంచెం పెద్దగా ఉంటుంది కదా, ఆ గ్లాస్ కొంచెం తక్కువ ఇచ్చుకొని వాటర్ పోసుకుంటే కనుక మనకి బాగా యూజ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కోసారి జలుబు తక్కువలో గొంతు నొప్పి పట్టేసినట్టు అలా ఉంటుంది, అలాంటప్పుడు ఇది ట్రై చేయండి, బాగా యూజ్ అవుతుంది మీకు. ఇప్పుడు కూడా అయితే అల్లం ఇలా ఉన్నప్పుడు జ్యూస్ చేసి పెడుతుంటాను, ఇలా పచ్చిరసం చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి అప్పుడప్పుడు ఇప్పుడు కూడా వాడుతూనే ఉంటాము. అల్లం, తేనె, వాటరు, అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.